పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. రెగ్యులర్గా ఇదే రొటీన్ ఏమి ఉండదండి. కాకపోతే ఇవాళ ఏం చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. చాలా డేస్ అయిపోయింది నేను అసలు బుక్స్ అన్నవే ముట్టుకోక ఇక సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నాను. ఎంత సీరియస్గా స్టార్ట్ చేసినా సరే ఒక 10 డేస్ మాత్రమే. 10 డేస్ తర్వాత మళ్ళీ పిల్లలకి హాలిడేస్ వస్తాయి. ఇక వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అంత సీరియస్గా చదవడం కుదరదు. ఇంకొకటి లేదంటే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక బిజినెస్ అయినా యూట్యూబ్ అయినా సరే ఇంత స్లోగా రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. కాన్స్టెంట్ కంటెంట్ పెట్టేసి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, ఇంకా బిజినెస్లో కూడా మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి అనుకున్న టైంలో ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మళ్ళీ అన్ని స్లో అయిపోతాయి. మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావడానికి ఆల్మోస్ట్ 3 to 4 months అయితే పడుతుంది. ఇది అనమాట నా సంగతి అయితే మాత్రం. ఇంకా వీడియో విషయానికి వస్తే పిల్లలు వెళ్ళిపోయిన వెంటనే స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకొని దోసకైతే నానబెట్టేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడే ప్యారలల్గా ఈ పౌడర్స్ అన్ని కూడా వేయించేసి పెట్టేసుకున్నాను. అవన్నీ కూడా మిక్సీ పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఇక 8:35కి స్టడీకి అయితే కూర్చున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.